మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటుండు పవన్ కళ్యాణ్ని ఒక ప్రెస్ వాళ్ళు అడిగితే ఆయన ఏంది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడుతున్నాడు. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి లేకుంటే నువ్వు నిన్ను ఎవరు గుర్తుపడతారు? వైఎస్ఆర్ పేరు మీద నువ్వు బయటకు వచ్చినావు. ఆయన ఫోటో పెట్టుకోకుండా నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తే తెలుస్తుండే. వైఎస్ఆర్ పేరు పెట్టుకొని వచ్చేసి ఇవాళ నువ్వేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ మీరు అంటారు, విమర్శిస్తారు. చిరంజీవి ఎవరు అనిల్ యాదవ్, ఇంకా ఆయన కూడా ఉన్నాడు లోపలికి పోయేది. అనిల్ యాదవ్ని కూడా లోపలేస్తారు. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. చిరంజీవి లేకపోతే నువ్వు ఎవడు అని పవన్ కళ్యాణ్ విమర్శించిండు. మొన్న ఎలక్షన్లల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా చిరంజీవి పేరు వాడకుండా చిరంజీవి ఫోటో వాడుకున్నాడా? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి వెంబడున్నాడు. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అంటే బాగుంటుండే. చిరంజీవిని వదిలేసిండు ఎప్పుడో రాజకీయాలల్లో. సొంతంగా 2 చోట్ల ఓడిపోయినా ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా కష్టపడి పోటీ చేసి 21 సీట్లలో పోటీ చేస్తే 21కి 21 గెలిచిండు. 100% స్ట్రైక్ రేటు. నువ్వు 175 పోటీ చేసి 11 సీట్లలో గెలిచి ఇదే అహంకారమైన విమర్శలు ఇవి. మళ్ళీ ఇప్పుడు నీకు బుద్ధి చెప్తారు నెక్స్ట్ కూడా ఖచ్చితంగా. ఏమనంటే ఏదో నవ్వుకుంటా, అక్షరాలు కూడా స్పష్టంగా పలకడం నేర్చుకో. కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువనా? మరి నువ్వేందన్నట్టు ఇంతకు అసలు వైఎస్ఆర్ ఫోటో లేకుంటే నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలేవు తెలుసా? వైఎస్ఆర్ ఫోటో లేకుంటే కష్టపడి వాళ్ళు తయారు చేసుకొని వచ్చిర్రు ఒక సామ్రాజ్యంలాగా. ఇవాళ 21 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నాడు. వాళ్ళ అయ్యా మీ అయ్యేలాగా ముఖ్యమంత్రి కాదు, సాధారణ కానిస్టేబులే. వాళ్ళు కష్టపడి పైకి వచ్చిర్రు. ఇట్లా విమర్శలు చేసే 11కు పరిమితమయ్యారు. మళ్ళీ అదే విమర్శలు కొనసాగిస్తే నెక్స్ట్ 11 కూడా రావు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మళ్ళీ మీరు అధికారంలోకి రారు. ఇది 100%. గుర్తుపెట్టుకోరు. విమర్శలు చేసే ముందు ఎవరిని విమర్శిస్తున్నామని ఆయన ఏమని అన్నాడా? డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా మిమ్మల్ని ఏం విమర్శించలే. మళ్ళీ మీరు అవే హేళన మాటలు మాట్లాడుతారు. మళ్ళీ ప్రజలు తొక్కుతారు. ఈ అనిల్ ఉన్నాడు కదా, నెల్లూరు అనిల్ యాదవ్ కూడా త్వరలో లోపలికి పోతాడు. వేస్తున్నారు. మిమ్మల్ని వేయాల్సిందే, ఎందుకంటే తప్పులేదు. మీరు మాట్లాడే మాటలు, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే వంశీని, కొడాలి నానిని, శ్రీరెడ్డిని, బోరుగడ్డ అనిల్ని రెచ్చగొట్టింది నువ్వే. 100% అది. ఇప్పుడు నువ్వు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో ఆ మాటలు చూస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టింది కూడా నువ్వే అనిపిస్తుంది. బోరుగడ్డ అనిల్ మాట్లాడుతున్నాడు, మా అమ్మకు ఆరోగ్యం బాగలేక నేను న్యాయస్థానాన్ని నమ్ముతా, గౌరవిస్తా, నాకు అందుకనే ఇట్లా బెయిల్ ఇచ్చిర్రు, నేను ఎక్కడికి పారిపోలేదు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పలుకుతున్నాడు. బోరుగడ్డకు మోరంగడ్డ వలిగింది కాబట్టి ఇప్పుడు మర్యాదగా గారు అని వస్తుంది. అదేదో అప్పటి నుంచి కూడా అదే రెస్పెక్ట్గా మాట్లాడి ఉంటే ఇవాళ జైలు పోయేటోని కాదు కదా. జైలుకి పోయి ఇప్పుడు భయపడకుండా బయటకు వచ్చి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మళ్ళీ మాకు జగనే దిక్కు అని కూడా మాట్లాడితే మళ్ళీ నూపుతారు. నువ్వు అన్న మాటలు మామూలుగా లేవు. బోరుగడ్డ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరు ఏం చేయలేరు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని అనుకోరు. 11 సీట్లకు గుసబెట్టారు జనాలు. ప్రజలు ఏంటంటే ప్రతిదీ గమనిస్తుంటారు. ఇవాళ రేపు రాజకీయాలని సోషల్ మీడియా శాసిస్తున్నది. ఫోన్ పట్టుకొని చూస్తుంటారు, ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవడెవనికి ఎంత పొగరున్నది. ఈ పొగరు మాటలు మాట్లాడేటోనికి ఓటుతోని బుద్ధి చెప్తున్నారు జనాలు. ఒకప్పుడు మీరు మీడియా ఛానల్ని మెయింటైన్ చేస్తుండే, మీడియా ఛానళ్ళు ఉంటే మా గురించి అబద్ధ ప్రచారాలు చేసుకొని గెలిచేటోళ్ళు. ఇప్పుడు అది నడుస్తలేదు. జనాలకు ప్రతిదీ తెలుస్తుంది. నువ్వు అబద్ధ ప్రచారం చేసుకుంటున్నావా, నిజంగా మాట్లాడుతున్నావా, జనాలు అన్నీ గమనిస్తారు. గమనించి మిమ్మల్ని ఎవరెవరిని ఏడ గుసబెట్టాలనో అక్కడ గుసబెడతారు. అది గుర్తుపెట్టుకోండి.